హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి జాతీయ రహదారి నాసిరకం పనులపై విచారణ చేపట్టాలని సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కాంట్రాక్టర్పై కూడా విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి మరోసారి ఎక్కడా కూడా పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని వారు సిపిఐ నాయకులు హెచ్చరించారు. పేట నుండి ఎల్కతుర్తికి జరుగుతున్నటువంటి హైవే పనులు ఒకవైపు నత్తనడకన కొనసాగుతూ ఉన్నాయి, రెండో వైపు నాసిరకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ రోడ్డు అంతా కూడా గుంతలమయమైంది. దానికి ప్రధానమైనటువంటి కారణము ఓవర్లోడ్తో అనేక టిప్పర్లు ఈ రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు మద్యం సేవించి టిప్పర్లు డ్రైవర్లు నడుపుతూ ఉన్నారు. ఈ అనేక కారణాల వల్ల అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. గత నెల రోజులు 2 నెలల కింద యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం. అందువల్లనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేసేది విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే ఈ హైవే పనులు కొనసాగుతూ ఉన్నాయో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పి మేము